హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ ఫస్ట్ సెమ్ విద్యార్థులకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేటువంటి సబ్జెక్ట్లో బేసిక్స్కి సంబంధించి ఒక 5 మార్క్స్ క్వశ్చను, ఒక 10 మార్క్స్ క్వశ్చను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంట్రడక్టరీ చాప్టర్లో ముఖ్యంగా విక్రమసింహపురి యూనివర్సిటీ వారికి అయితే షార్ట్ క్వశ్చన్ 3 మార్క్స్ కిందను, మెయిన్ ప్రాబ్లం 12 మార్క్స్ కిందను ఇస్తారు. అదర్ దాన్ ది విక్రమసింహపురి యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా షార్ట్ నోట్ 5 మార్క్స్ కిందను, మెయిన్ ప్రాబ్లం 10 మార్క్స్ కిందను ఇవ్వడం జరుగుతుంది. ఎనీహౌ ఈ యొక్క ఫస్ట్ యూనిట్ నుంచి ఒక షార్ట్ క్వశ్చను, ఒక 10 మార్క్స్ ఆర్ 12 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది ప్రాబ్లం కింద. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే విద్యార్థి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఫస్ట్ ఇంట్రడక్టరీ చాప్టర్లో ఖాతాల వర్గీకరణ గురించి చక్కగా క్షుణ్ణంగా కానీ నేర్చుకుని ఉన్నట్లయితే 5 మార్కులు షార్ట్ క్వశ్చన్ ఆర్ 3 మార్కులు షార్ట్ క్వశ్చన్, మెయిన్ ప్రాబ్లం 10 మార్క్స్ కానీ 12 మార్క్స్ కానీ చేసేదానికి సులువుగా ఉంటుంది. ఫస్ట్ ఈ ఖాతాల వర్గీకరణ అనేటువంటి దానిలో జనరల్లీ అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 ways. సాధారణంగా ఈ ఖాతాల్ని ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరిస్తారు. అవి ఏంటంటే, ఒకటి పర్సనల్ అకౌంట్స్, వ్యక్తిగత ఖాతాలు. 2 ఇంపర్సనల్ అకౌంట్స్, వ్యక్తిగతేతర ఖాతాలు. మళ్ళీ అగైన్ ఈ ఇంపర్సనల్ అకౌంట్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 ways. ఒకటి రియల్ అకౌంట్, వాస్తవిక ఖాతా. 2 నామినల్ అకౌంట్, నామమాత్రపు ఖాతా. ఈ క్లాసిఫికేషన్ని మీరు బ్రీఫ్గా కానీ అర్థం చేసుకున్నట్లయితే ఖాతాలు 3 రకాలు అవుతాయి. పర్సనల్ అకౌంట్స్, వ్యక్తిగత ఖాతాలు. రియల్ అకౌంట్, వాస్తవిక ఖాతాలు. నామినల్ అకౌంట్, నామమాత్రపు ఖాతాలు. ఇందులో మొట్టమొదటిది పర్సనల్ అకౌంట్స్, వ్యక్తిగత ఖాతాలు. దీస్ పర్సనల్ అకౌంట్స్ డీల్స్ విత్ పర్సన్స్ అండ్ ఫర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణా అకౌంట్, బ్యాంక్ అకౌంట్, XYZ లిమిటెడ్. అంటే వ్యక్తిగత ఖాతాల్లో మన వ్యాపార సంస్థ ఏ వ్యక్తులతోటి, ఏ సంస్థలతోటి కార్యకలాపాలు నిర్వహించిందో ఆ వ్యక్తులకి, సంస్థలకి సంబంధించిన సమాచారం అంతా కూడా ఈ వ్యక్తిగత ఖాతాల్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. రాసేటప్పుడు అంటే ఈ వ్యక్తిగత ఖాతాల్లో వ్యక్తులకి, సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్త అంటే రాసేటువంటి సందర్భాల్లో సూత్రాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఎటబడితే అటు రాయకుండా వేటిని డెబిట్ చేయాలా, వేటిని క్రెడిట్ చేయాలా. ఈ పర్సనల్ అకౌంట్ యొక్క ఫార్ములా ఏంటంటే డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. ప్రయోజనం పుచ్చుకునేవాడిని డెబిట్ చేయాలి, ప్రయోజనం ఇచ్చేవాడిని క్రెడిట్ చేయాలి. ఈ విధంగా ఈ యొక్క వ్యక్తులకి, సంస్థలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ పర్సనల్ అకౌంట్స్లో ఈ సూత్ర ప్రకారము రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగనే సెకండ్ వన్ తీసుకున్నట్లయితే రియల్ అకౌంట్, వాస్తవిక ఖాతాలు. దీస్ రియల్ అకౌంట్స్ డీల్స్ విత్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్. అంటే ఈ వాస్తవిక ఖాతాలు ఆస్తులకు సంబంధించి మాత్రమే ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తులు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఆస్తులు సంస్థలోకి వస్తున్నాయి, ఏమేమి ఆస్తులు సంస్థ నుంచి పోతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క వాస్తవిక ఖాతాల్లో రాయడం జరుగుతుంది. ఉదాహరణకి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్ అండ్ గుడ్ విల్ అకౌంట్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఆస్తులే. వ్యాపారానికి సంబంధించిన భూమి, భవనాలు, యంత్రాలు, ఫర్నిచరు, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా ఆస్తులు.
హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్ విద్యార్థులకి కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్, వ్యయ నియంత్రణ పద్ధతులు అనేటువంటి సబ్జెక్ట్కి సంబంధించి ఆపరేటింగ్ కాస్టింగ్ అనేటువంటి చాప్టర్లో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచడం జరుగుతుంది. మిస్టర్ సుబ్రహ్మణ్యం furnishes you the following data and wants you to compute the cost for running kilometer of a vehicle. అంటే ఇది ఇచ్చినటువంటి సమాచారం యొక్క సహాయంతో 1 కిలోమీటర్ 1 టన్ను బరువు చేరవేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని కనుగొనమని అడగడం జరిగింది. అంటే క్యాలిక్యులేట్ కాస్ట్ పర్ టన్ కిలోమీటర్. కాస్ట్ పర్ టన్ కిలోమీటర్ అంటే 1 టన్ను బరువుని 1 కిలోమీటర్ చేరవేయడానికి అయ్యే ఖర్చు ఎంత అనేది కనుక్కోమంటున్నాడు. అంటే ఆపరేటింగ్ కాస్ట్ షీట్ తయారు చేసి ఆపరేటింగ్ వ్యయ నివేదికలో 1 టన్ను బరువుని 1 కిలోమీటర్ చేరవేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని మనల్ని క్వశ్చన్ చేస్తూ ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. కాస్ట్ ఆఫ్ వెహికల్, వాహనం యొక్క ఖరీదు 2,50,000. రోడ్ లైసెన్స్ పర్ ఇయర్, సంవత్సరానికి రోడ్డు లైసెన్స్కి ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారికి చెల్లించిన మొత్తం 800. యాన్యువల్ సూపర్విజన్ అండ్
హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ విద్యార్థులకి రీసెంట్గా విక్రమసింహపురి యూనివర్సిటీ వారు కండక్ట్ చేసినటువంటి సెకండ్ సెమ్ ఎగ్జామ్లో స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఫర్ బిజినెస్ అనాలిటిక్స్ అనేటువంటి పేపర్ 2 సంబంధించి సిలబస్ జనరల్గా 5 యూనిట్స్ ఉంటుంది. ఆ 5 యూనిట్స్లో ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు చొప్పున మొత్తము షార్ట్ క్వశ్చన్స్ 10 ఇస్తారు. 1వ క్వశ్చన్ నుంచి 10వ క్వశ్చన్ వరకు షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ చొప్పున 5 క్వశ్చన్లు 5 5 25 మార్కులు. అంటే 10 క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. అందులో విద్యార్థి ఏదైనా 5 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. కామన్ కోర్స్ సిలబస్లో అన్ని యూనివర్సిటీస్కి సిలబస్ కామన్ కాబట్టి ఈ యొక్క మోడల్ పేపర్ని దృష్టిలో ఉంచుకొని వారి సిలబస్ కామన్ కాబట్టి క్వశ్చన్ పేపర్స్ 4-5 గమనించినటువంటి సందర్భాల్లో క్వశ్చన్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నాడు, అంటే ప్రాబ్లమ్ని ఏ విధంగా వాడు క్వశ్చన్ చేయడం జరుగుతుందనేటువంటి విషయం విద్యార్థులకు స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి ఉద్దేశంతో 4-5 యూనివర్సిటీస్ క్వశ్చన్ పేపర్లు కానీ పరిశీలించినట్లయితే చక్కగా ఆన్సర్ చేయగలుగుతారనేటువంటి ఆశతోటి ఈ వీడియోని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. 5 యూనిట్స్ సంబంధించి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు చొప్పున 10 షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు. అందులో 5 రాయాలి. 5 5 25 మార్కులు షార్ట్ క్వశ్చన్స్. టైం 3 అవర్స్, మ్యాక్సిమం మార్క్స్ 75. 5 షార్ట్ క్వశ్చన్స్ రాయాలి. తర్వాత ఒక 5 10 మార్క్స్ క్వశ్చన్స్ రాయాలి. 5 బదులు 50. ఈ 50 + 25 75 మార్కులకి యూనివర్సిటీ వారు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో పాస్ మార్కు 30 తెచ్చుకోవాలి. అదే మాస్టర్స్ చేతిలో ఉండే ఇంటర్నల్స్ ఎగ్జామ్స్లో 25కి 10 తెచ్చుకున్నట్లయితే టోటల్ పాస్ మార్క్ వచ్చి 40%. అంటే యూనివర్సిటీ వారు కండక్ట్ చేసే 75కి 30, ఇంటర్నల్స్ మాస్టర్స్ చేతిలో ఉండేటువంటి 25 మార్కులకు 10 మార్కులు. ఈ 10 + 25 కలిపితే 10 + 30 కలిపితే 40 మార్కులు పాస్ మార్క్ అవుతుంది సెమిస్టర్ విధానంలో. ఇప్పుడు పార్ట్ ఏలో ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా రిలేట్స్ టు ది మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 12 ఫ్యామిలీస్ ఇన్ ఏ టౌన్, క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్. మంత్లీ ఇన్కమ్స్ ఇచ్చేసి ఈ యొక్క 12 కుటుంబాలకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఇచ్చేసి వాటి మీద ఈ యొక్క అర్థమెటిక్ మీన్ అంకమధ్యం కనుక్కోమని చెప్పేసి అడిగినాడు. సెకండ్ క్వశ్చన్ ఫైండ్ మీడియన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఈ క్యుములేటివ్ ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చేసాడు. వీటి ఆధారంగా మధ్యగతాన్ని కనుక్కోమన్నాడు. ఫైండ్ ది రేంజ్ టు ది ఫాలోయింగ్ డేటా. ఇచ్చినటువంటి సమాచారం కళాశాలలో పనిచేసే స్టాఫ్ లెక్చరర్స్ ఇది పాలచర్ల గ్రామం కదా, దీన్ని అడాప్ట్ తీసుకోమని మమ్మల్ని కోఆర్డినేటర్స్గా అపాయింట్ చేసింది సార్. నేను ఈ గ్రామ సర్పంచ్ ద్వారా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయన్నీ కూడా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు వీక్లీ వైజ్ రిపోర్ట్స్ పంపించున్నారు. కనీసం మంత్లీ వైజ్ అని పంపించడానికి ప్రయత్నం చేస్తారు. అందులో తెలివిడికి భాగంగా ఏంటంటే ఆవరణలో ఈ ఫలాలు ఇచ్చే చెట్లు వాడుకోవడం ఇచ్చారు. సీతాఫలం దానిమ్మ తెచ్చాను, మీరు మొత్తం తీసుకొని వాడుకోండి. మీరు అసలు
వారు బడుగు బలహీన వర్గాల వారిని పూర్తి మెరిట్ స్థాయిలో ఆ ఉద్యోగానికి తగినటువంటి అర్హతలు కలిగినటువంటి వ్యక్తులు ఎంపిక చేయడంలో ఆవరణంలో ఇంత దానిమ్మకాయలు ఇంత సీతాఫలకాయ ఈ హైట్ వస్తేనే కాస్తాయి, హైబ్రిడ్ తెచ్చున్నాం కార్లో ఉన్నాయి. మీ ఇంట్లో ఏం మొక్కలు నాటుకుంటారో చెప్తే అవి మేము ఇస్తాం. ఇంటి బయట అయితే నేరేడు, ఇంటి ఆవరణంలో అయితే దానిమ్మ సీతాఫలం. మీరు ఏది నాటుకుంటారు? దానిమ్మ రెండు మొక్కలు. మా కళాశాల విద్యార్థులకు, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు, బాలబాలికలకు, ఉపాధ్యాయులకు, మహిళా ఉపాధ్యాయులకు అందరికీ వాస్తవానికి నవంబర్ 14 బాలల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు నిర్వహించవలసిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా కమిషనర్ ఆఫీస్ యొక్క ఆదేశాలకు సీసీ వారి ఆదేశాల మేరకు కొత్త ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాశాల సిబ్బంది వెళ్ళి ఈ పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని 4 మంచి మాటలు ఆ యువత భవిష్యత్తు సంబంధించి చెప్పమని మా కమిషనర్ గారి యొక్క ఆదేశాలను శిరసావహిస్తూ మీ ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటూ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీనారాయణ గారిని ఈ విజ్ఞాన వేదిక స్కూల్స్ యొక్క యాజమాన్యం తరఫున స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ సాయి కుమార్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. Give him a great clap. అలాగే ఈ కార్యక్రమాన్ని సిసి ఆఫీస్ యొక్క ఆదేశాల మేరకు ఎస్కేఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ తన భుజస్కంధాల మీద వేసుకొని వారు ఈ యొక్క కార్యక్రమం యొక్క ఔన్నత్యాన్ని, ఆ యొక్క మంచి విషయాలను ఈ బాలల దినోత్సవం యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని పిల్లలందరికీ కూడా తెలియచేయాలని, వాస్తవానికి రేపు నిర్వహించుకోవాల్సిన కార్యక్రమాన్ని ముందుగానే ఈ కార్యక్రమం యొక్క విశిష్టతల గురించి 4 మంచి మాటలు చెప్పేందుకు శ్రీ లక్ష్మీనారాయణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగనే ఎస్కేఆర్ కళాశాల ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ వి మధుసూదన్ రావు గారిని కూడా పిల్లలను ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాల్సిందిగా వేదిక మీదకి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది. Thank you, boys and girls. Now the program starts with prayer. Prayer song పిల్లలు చేస్తామని అవునా? మీ కళాశాలలో మీ స్కూల్లో పిల్లలు ఉన్నారు కదమ్మా? వాళ్ళు వెరీ గుడ్. దానా prayer song by Vijnana School students. Hi friends, నా పేరు పి సునీల్ కుమార్. ఐఎమ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఫైనల్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను రావుస్ డిగ్రీ కాలేజ్లో. నేను సార్ వాళ్ళ క్లాసులు వింటూ కాలేజ్లో ఇంటి దగ్గర యూట్యూబ్లో సార్ క్లాసులు వింటూ ఉంటాను. చాలా బాగా చెప్తారు, క్షుణ్ణంగా చెప్తారు. మనం ఒక్కసారి ప్రొసీజ్ అయ్యి దాని గురించి మనం వింటే ఇంకా రెండోసారి మనం చదువుకోకుండా చాలా బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా బాగా అర్థవంతంగా క్షుణ్ణంగా చెప్తారు సార్ క్లాసు. నేనేదో చెప్పాలని చెప్పడం లేదు, మీరు ఒకసారి ఒక వీడియో స్టార్ట్ టు ఎండ్ చూడండి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ కామెంట్స్లలోనే రివ్యూ ఇస్తారు, మేము చూసుకుంటాము. బాగా అంటే చాలా బాగా చెప్తారు. ఇంట్లో ఒక వ్యక్తిని ఎలా చూసి చెప్తారో అలా చూసి చెప్తారు సార్ వారు. చాలా అంటే చాలా బాగా చెప్తారు. నేనైతే
సార్ క్లాసులు వింటూ కాలేజ్కి వెళ్తూ కాలేజ్లో క్లాసులు వింటూ మళ్ళీ ఇంటికి వచ్చి వీక్లీ వన్స్ మంత్లీ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు క్లాసులు ఫాలో అవుతూ ఉంటాను సార్. చాలా బాగా చెప్తారు. మీరు కూడా ఒకసారి చూస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అపాయింట్ చేసి సార్ నేను ఈ గ్రామ సర్పంచ్ ద్వారా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా నివేదికల రూపంలో వీక్లీ కనీసం మంత్లీ ఇక్కడ చూస్తుంది మన వర్షాలు కలిసి ఇక్కడ పిల్లలు ఒకటి వేయాలా వేసి చేయాలన్నారు. అదే విధంగా ఆడాలి కూడా వేయాలా అనేటువంటిది వాళ్ళ నుంచి వచ్చింది ఐడియా. దానికి కొద్ది పెరిగేదానికి అవకాశం వచ్చారు. ఇయర్లీ 17 lakhs ఏదన్నా సీతాఫలం దానిమ్మ వేరే మొక్కలు అయిపోయింది. సీతాఫలం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజగజలాడిస్తున్నటువంటి సందర్భంలో ఇది అంతర్జాతీయ విపత్తుగానే కాకుండా మన ప్రభుత్వం మోడీ గారు దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ని నిర్విఘ్నంగా చాలా విజయవంతంగా కొనసాగించి ఈ కరోనాని అరికట్టే దానిలో ప్రభుత్వం చాలా వరకు అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ముప్పవరం ఫౌండేషన్ షటిల్ అసోసియేషన్ తరఫున చంద్రశేఖర్ రాజు గారి యొక్క ఆధ్వర్యంలో మార్చి 14 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు దాదాపు 21 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని వారు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. దీనికి ప్రతిరోజు ఒక సభ్యులు దీనికి